Hello everyone, welcome to the session of our banking awareness. Awareness classes లోకి వెళ్ళే ముందు మన NRI సెట్ ఇన్ఫినిటీ గురించి తెలుసుకోండి. దట్ ఈస్ మనకు తెలిసిందే నెక్స్ట్ ఇయర్ నుండి సింగిల్ ఎగ్జామ్ ఉండబోతుంది బై రీప్లేసింగ్ ఆల్ 3 ఎగ్జామినేషన్స్. అండ్ ఈ సింగిల్ ఎగ్జామ్ ఒక స్కోర్ కార్డ్ వ్యాలిడిటీ 3 years ఉంటుంది. 3 years వరకు ఇందులో టాప్ చేసిన వాళ్ళు, గుడ్ స్కోర్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూకి బాగా ఈజీగా ఎలిజిబుల్ అవ్వచ్చు. సో ఈ NRI సెట్ ని ట్యాకిల్ చేయడానికి మనం ఆల్రెడీ క్లాసెస్ మొదలు పెట్టాము. సో ఆన్లైన్ ఆఫ్లైన్ బోత్ హ్యాస్ బీన్ స్టార్టెడ్. సో ఇందులో మనం ఆల్ టాపిక్స్ కవర్ చేస్తాం. జిఎస్, ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, స్టాటిక్. యూ కెన్ అవైల్ దిస్ కోర్సెస్. దీని ఫీజ్ ఆన్లైన్ వచ్చి 10,000 rupees, ఆఫ్లైన్ 15,000 rupees. ఎవరికైనా ఫ్రీ డెమో క్లాసెస్ కావాలి NRI సెట్ గురించి అనుకునే వాళ్ళు మన LTX ఒక www.ltxclasses.com లోకి లాగిన్ అవ్వండి అండ్ అక్కడ సైన్ అప్ చేయండి. మీకు ఫ్రీ క్లాసెస్ అవైలబిలిటీలో ఉంటాయి. అలాగే యాప్ డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు ఫ్రీ క్లాసెస్ ని ఎంజాయ్ చేయొచ్చు అండ్ యూ కెన్ చెక్ ద క్వాలిటీ సిమిలర్ టు దేర్ బ్యాంక్ ఆస్పిరెన్సీకి కూడా 5,000 rupees, 10,000 మాత్రమే ఫీజు. వీళ్ళకి కూడా ఫ్రీ డెమో క్లాసెస్ ఈ యాప్ ఆన్ లాగిన్ లో పెట్టామండి. Please go and check the quality and then join by contacting this given number. Okay na? అలాగే RBI grade B పిల్లల కోసం స్పెషల్ కోర్సెస్ we had decided that's Bank Supreme Infinity. అది కూడా లైఫ్ టైం ప్లస్ వ్యాలిడిటీ తో వస్తుంది. లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వచ్చు till you get the job. That is for only 10,000 rupees. ఇది చేసిన వాళ్ళకి బ్యాంకింగ్ కంటెంట్ ఫ్రీగా వస్తుందండి ఈ కోర్స్ తీసుకునే వాళ్ళకి. ఓకేనా? Now we will go into the session. ఈరోజు సెషన్ వచ్చేసి మనం లోన్స్ అండ్ అడ్వాన్సెస్ గురించి మాట్లాడుకుందాం. లోన్ అంటే ఏంటంటే బ్యాంక్ లెండ్ సమ్ అమౌంట్ అప్గా ఇస్తుంది, ఇన్ రిటర్న్ ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ తీసుకొస్తుంది. సో ఇట్స్ అన్ అసెట్ టు ద బ్యాంక్. అంతే కదా లోన్ అనేది. ఇప్పటిదాకా డిపాజిట్స్ అన్ని మనం ఫినిష్ చేసేసాము. లోన్స్ గురించి మాట్లాడుకుందాం. లోన్స్ లో మాట్లాడుకుంటే రకరకాల లోన్లు ఉంటాయి. హౌసింగ్ లోన్ అని, హోమ్ లోన్ అని, పర్సనల్ లోన్, కార్ లోన్ అన్న బదులు వెహికల్ లోన్ అన్న బెటర్. ఎందుకంటే 2-wheeler లోన్, 3-wheeler లోన్, 4-wheeler లోన్ అన్ని రకాల వెహికల్ లోన్స్ మాట్లాడతాము. లోన్ అగేన్స్ట్ సెక్యూరిటీస్ ఇస్తాము. లోన్ అగేన్స్ట్ సెక్యూరిటీస్, అగ్రికల్చరల్ లోన్, కార్పొరేట్ లోన్, మార్టగేజ్ లోన్స్. లోన్ అగేన్స్ట్ సెక్యూరిటీస్ అనేటప్పుడు నీ FD బాండ్ మీద ఒక సెక్యూరిటీ కదా, దాని మీద లోన్ ఇవ్వచ్చు. లోన్ అగేన్స్ట్ డిపాజిట్ ఆల్రెడీ మనం FD దగ్గర మాట్లాడుకున్నాం. అలానే నీ గోల్డ్ మీద కూడా ఇస్తారు సెక్యూరిటీ. ఓకే, సో ఇలాంటివి లోన్ అగేన్స్ సెక్యూరిటీస్ అంటాం. అగ్రికల్చర్ లోన్ ఇస్తారు, కార్పొరేట్ లోన్, కార్పొరేట్ లోన్ అంటే బిజినెస్ లోన్స్. మార్టగేజ్ చేసుకొని అంటే తాకట్టు పెట్టుకొని తాకట్టు అలాగే మార్టగేజ్ క్రియేట్ చేస్తాం. అక్కడ లోన్ లో 2 విధాలుగా ఉంటాయి. ఒకవేళ తాకట్టు పెట్టుకొని, ఇప్పుడు పర్సనల్ లోన్ ఇచ్చాను, నేను శాలరీ బేస్ చేసుకొని సెక్యూరిటీ కింద లోన్ ఇస్తాను. హోమ్ లోన్ ఇచ్చాను, ప్రాపర్టీ ఉంది కదా, ఆ ప్రాపర్టీ ల్యాండ్ ని మార్టగేజ్ చేస్తాను. ఓకే, కార్ లోన్ ఉంది, కార్ లోన్ లో వచ్చే వెహికల్ ఏంటి, కారే కదా, కార్ ని హైపోతికేషన్ చేస్తాను. ప్రాపర్టీని మనం మార్టగేజ్ చేస్తాం, కార్ లోన్స్ ఇలాంటి వాటిని హైపోతికేషన్ చేస్తాం, అంటే ఛార్జ్ క్రియేట్ చేస్తాం. సో ఇలాగ సెక్యూరిటీని క్రియేట్ చేస్తాం. ఇది లోన్స్ అండ్ అడ్వాన్సెస్ లో. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ గురించి మాట్లాడేటప్పుడు ఇండెక్స్ ఫర్ లోన్స్ నెక్స్ట్ పాయింట్. ఇండెక్స్ ఫర్ లోన్స్ అంటే ఏంటంటే ఈ లోన్ యొక్క రేట్ ఎలా డిసైడ్ చేస్తారు బ్యాంక్ టు బ్యాంక్. ఫస్ట్ వచ్చేసి బెంచ్ ప్రైమ్ లెండింగ్ రేట్. బెంచ్ ప్రైమ్ లెండింగ్ రేట్, దట్ ఇస్ వి ఆల్సో నోన్ యాజ్ BPLR. 2003లో ఇది ఇండ్యూస్ అయింది. దీని యొక్క మెయిన్ పని ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ కాస్ట్ మీద తీసుకుంటుంది ఇది. అంటే లోన్ లెండ్ చేయడానికి కోసం బ్యాంక్, ఇది బ్యాంక్కే ఉంటుంది, ఇది RBI డిసైడ్ చేయదు, గుర్తుపెట్టుకోండి. లోన్ రేట్ అనేది బ్యాంక్ డిసైడ్ చేసుకుంటుంది. సో ఒక యావరేజ్ కాస్ట్ క్రియేట్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చలో నేను డిపాజిట్ తెచ్చుకునే వాడికి 5% ఇవ్వాలి, లోన్ 9% వేసుకుంటాను మినిమం, నాకు 4% నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ వస్తుంది. సో ఆ విధంగా ఒక యావరేజ్ కింద 9% అని ఫిక్స్ చేసుకుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ తన యొక్క లోన్ రేట్, అది ఏ రోడ్ అయినా కానీ, హౌసింగ్ లోన్ కానీ, పర్సనల్ లోన్ కానీ, వెహికల్ లోన్ కానీ 9% అని పెట్టుకుంది. ఓకేనా? సో ఈ కైండ్ ఆఫ్ రేట్ ని మనం బెంచ్ ప్రైమ్ లెండింగ్ రేట్ అంటాం.
ఇది దీనికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇది రీప్లేస్ అయిపోయిందండి 2003లో, సారీ 2009లో రీప్లేస్ అయిపోవడానికి కారణం ఉంది ఏంటంటే ఇది ట్రాన్స్పరెంట్ నేచర్. సపోజ్ 100 crore బిజినెస్ ఉంది, 100 crore వద్దులేండి, 1 crore బిజినెస్ ఉంది ఆయన దగ్గర నుండి. ఇప్పుడు 1 lakh లోన్ తీసుకునే వ్యక్తి ఒక స్మాల్ పర్సన్ ఉన్నాడు, 1 crore లోన్ తీసుకునే పెద్ద పర్సన్ ఉన్నాడు. ఈ పెద్ద పర్సన్ వాడు ఏమంటాడు, నువ్వు నాకు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించని బ్యాంక్ ని రిక్వెస్ట్ చేస్తాడు. రకరకాల కారణం చెప్తాడు, నా వేరే బ్యాంక్ ఉంది కదా, అకౌంట్ ఉంది, వాళ్ళు ఎంతకైనా ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తా అంటున్నారు, నువ్వే నాకు 9% ఇస్తాను. ఇతనికి అడిగినందుకు 8.5% లేకపోతే 8%, వాడు 9 అయితే తీసుకోడు, అందరికి ఇచ్చే రేటు 9.5 అయితే అసలు ఒప్పుకోడు, 8.5 8% ఇలా లోన్ ఇచ్చేస్తాడు. సో ఈ 1 lakh ఉన్నోడు వీడు చిన్నవాడు, వీడంతగా హ్యాండిల్ చేయలేడు, వీడు ఏం చేస్తాడు, వీడికి 10% ఛార్జ్ చేసేవాడు చేస్తారు. ఎందుకు, యావరేజ్ తన బ్యాంక్ మాత్రం 9% వస్తే లాభాలు ఉంటుందని వీడి దగ్గర తీసుకెళ్ళాడు, కానీ వీడి దగ్గర ఇస్తాడు, వీడు ఎంత ఇస్తాడు అవసరం ఉంటుంది కాబట్టి. సో ఈ విధంగా చూసుకొని ఒక యావరేజ్ 9% మెయింటైన్ చేస్తారు. ఈ కైండ్ ఆఫ్ లెండింగ్ రేట్ ని BPLR అంటారు, బెంచ్ ప్రైమ్ లెండింగ్ రేట్. ఓకేనా. సో ఇది బ్యాంక్ డిసైడ్ చేసుకుంటుంది, ఇది ట్రాన్స్పరెంట్ ఉండేది కదా, ఎందుకంటే ఒక దగ్గర తక్కువ తీసుకోవడం, బయటికి చెప్పకపోవడం. సో ఈ ఇష్యూస్ ఉన్నాయనేసి రిజర్వ్ బ్యాంక్ శ్రీ దీపక్ మొహంతి అండర్ లో ఒక వర్కింగ్ గ్రూప్ కమిటీ క్రియేట్ చేసింది. ఈ కమిటీ ఏం చేసింది, క్రెడిట్ ప్రైసింగ్ చేద్దాము, ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, బెస్ట్ క్రెడిట్ ప్రైస్ తీసుకొద్దాం, ట్రాన్స్పరెంట్ గా ఉండేది అని చెప్పేసి ఒక రిపోర్ట్ ని October 2009 లో సబ్మిట్ చేసింది. ఈ సబ్మిట్ చేసిన తర్వాత బేస్ రేట్ అనే, సో ఈ బేస్ రేటు this base rate, it is that interest rate, it is the interest rate below which scheduled commercial banks will lend no loans to its customers. అంటే ఇది ఒక బేస్ రేట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9% అని ఫిక్స్ చేసింది అనుకో, ఆల్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ దీని కింద అసలు లెండ్ చేయకూడదు, అది ఎంత అమౌంట్ అయినా అనేసి RBI రిపోర్ట్. సో బేస్ రేట్ అక్కడ ఫిక్స్ అయ్యింది, 9% ఉందంటే దీని కిందనే, దీని కింద వెళ్ళకూడదు, మినిమం ఓకే. సో ఈ బేస్ రేట్ కి వచ్చేటప్పటికి క్యాల్కులేట్ ఎలా చేస్తారు సార్, యాక్చువల్ బేస్ రేట్ సిస్టమ్ క్యాల్కులేట్ చేస్తారు. 2009లో వచ్చింది, కానీ ఎఫెక్టివ్ అయింది July 1, 2010 నుండి ఎఫెక్ట్ అయింది. ఓకేనా, July 1, 2010. ఈ బేస్ రేట్ అనేది ఎలా క్యాల్కులేట్ చేస్తారు, మెయిన్ కాంపోనెంట్స్ ఏంటంటే దీనికి ఒకటి కాస్ట్ ఆఫ్ ఫండ్స్, ఓకే, కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ప్లస్ నెగటివ్ క్యారీ ఆన్ CRR, అంటే క్యాష్ రిజర్వ్ రేషియో మీద ఏమైనా నెగటివ్ ఇంపాక్ట్ పడిందా అనేసి, నెగటివ్ క్యారీ ఆన్ CRR. ఓకే, ప్లస్ ప్రాఫిట్ ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద బ్యాంక్, expenses to run the bank. ఓకే, బేస్ రేటు ఈ 4 కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ని చూసుకుంటుంది, CRR మీద ఏమైనా నెగిటివ్ క్యారీ ఉందా, లేదా ప్రాఫిట్ ఎంత, ఆపరేటింగ్ ఖర్చులు ఎంత, మెయింటెనెన్స్ ఖర్చులు ఎంత, ఇవన్నీ చూసుకొని బేస్ రేట్ ఫిక్స్ అవుతుంది. మరి CRR కదా SLR మీద కూడా. సో మరి CRR అంటే ఏంటి సార్, SLR ఏంటి సార్ అంటే, CRR అంటే క్యాష్ రిజర్వ్ రేషియో, క్యాష్ రిజర్వ్ రేషియో అంటే అర్థం ఏంటి, ఇట్ ఈస్ ద సారీ
1 second. So yeah, CRR ఏంటమ్మా? క్యాష్ రిజర్వ్ రేషియో. క్యాష్ రిజర్వ్ రేషియో ఏం చెప్పుద్ది? Percentage of money. It is a percentage of money which bank has to keep with Reserve Bank of India in cash, liquid cash form. ఏంటి? కొంత portion of amount bank RBI దగ్గర పెట్టాల్సి వస్తుంది, అది క్యాష్ రూపంలో. దాన్ని సిఆర్ఆర్ అంటాం. ఓకేనా? దాన్ని అంటాం. అర్థమైందా? కొద్ది పోర్షన్ ఆఫ్ అమౌంట్ బ్యాంక్ రూపంలో మనం ఆర్బీఐ దగ్గర పెట్టాలి. మనం అంటే మనం కాదు, బ్యాంక్. సో దట్ ఇవాళ తీస్తే ఇది లిక్విడేట్ చేసి బ్యాంక్. మరి ఎస్ఎల్ఆర్ ఏంటి సార్? ఎస్ఎల్ఆర్ మనం స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అంటాం. ఓకే, ఇదేంటి తెలుసా? ఇది పర్సంటేజ్ ఆఫ్ నెట్ టైమ్ డిపాజిట్స్. మనకు అన్ని టైం డిపాజిట్స్ అని తెలుసు, ఆల్రెడీ మాట్లాడుతున్నాం. పర్సంటేజ్ ఆఫ్ నెట్ టైమ్ డిపాజిట్స్ అండ్ డిమాండ్ డిపాజిట్స్. ఓకే, percentage of time and demand deposits kept with RBI. For the portion of time and deposits RBI తో పెట్టాలి. In the form of liquid asset form లో పెట్టాలమ్మా. In the form of liquid assets. SLR అంటే ఏంటి? ప్రెసెంట్ వచ్చేసి 18% SLR రేషియో. మరి సిఆర్ఆర్ లో పర్సెంటేజ్ ఆఫ్ మనీ ఏం పెడతాం? క్యాష్ పెడతాం. మరి ఇక్కడ లిక్విడ్ అసెట్స్ ఫార్ములా అంటే ఏం పెడతావు? 18% అంటే బ్యాంక్ యొక్క డబ్బుల్లో క్యాష్, గోల్డ్, గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్స్ ఏమైనా ఉంటే ఇవన్నీ మనం పెట్టొచ్చు అక్కడ, మన బ్యాంక్ అక్కడ పెట్టొచ్చు. ఓకే, ఈ సిఆర్ఆర్ అనేది ఆర్బీఐ మెయింటైన్ చేస్తుంది, ఆర్బీఐ దగ్గర మెయింటైన్ చేస్తాము. ఇవన్నీ బ్యాంక్ లోనే పెట్టేస్తాం. ఈ డబ్బు తీసుకెళ్ళి ఆర్బీఐలో పంపిస్తాం, సిఆర్ఆర్ ఉన్న డబ్బులు. కానీ ఇది మాత్రం బ్యాంక్ ఇట్సెల్ఫ్ లోన్ పెట్టేస్తాం, ఎస్ఎల్ఆర్. ఓకే, బట్ ఇంత పర్సెంట్ ఇక్కడ పెట్టామని మనం ఆర్బీఐకి చెప్తాం. వస్తుంది బ్యాంక్ కి రాదు. బట్ ఈ ఎస్ఎల్ఆర్ లో 18% ఎంత పెట్టామో దాని మీద బ్యాంక్ ఇంట్రెస్ట్ ఎర్న్ చెయ్యొచ్చు, సో సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ అంటే ఇదమ్మా. ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చింది. సో ఈ 4 ఫండ్స్, ఈ 4 కాంపోనెంట్స్ తీసుకొని బేస్ రేట్ ని ఫిక్స్ చేస్తారు. సో దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది. రెపో రేట్ అని వాడినారా? రెపో రేట్, వాట్ ఈస్ రెపో రేట్? సింపుల్ అమ్మా, ఇందులో ఏం లేదు, పెద్ద లాజిక్ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కమర్షియల్ బ్యాంక్స్ అని ఉన్నాయి కదా, ఆ కమర్షియల్ బ్యాంక్స్ లో లిక్విడిటీ మెయింటైన్ చేయడం కోసం అంటే ఏంటి? ఒక టైంలో షార్టేజ్ ఆఫ్ ఫండ్స్ క్రియేట్ అయితే దేనివల్ల అయినా లిక్విడిటీ మెయింటైన్ చేయాలి. లిక్విడిటీ మెయింటైన్ చేయడం కోసం కమర్షియల్ బ్యాంక్స్ ఏం చేస్తాయి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దట్ ఇస్ సెంట్రల్ బ్యాంక్ దగ్గర నుండి అప్పు తెచ్చుకుంటాయి. మరి అప్పు ఇస్తున్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ఇంట్రెస్ట్ రేట్ ని ఫిక్స్ చేస్తుంది, అవునా కదా? ఎవరికి? బ్యాంకులకి. సో ఈ రేట్ ని రెపో రేట్ అంటాం. అంటే అర్థం ఏంటి? ఇన్ సింపుల్ వర్డ్ డెఫినేషన్ ఏంటి? ద రేట్ అట్ విచ్ కమర్షియల్ బ్యాంక్స్ బారో మనీ ఫ్రమ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బై సెల్లింగ్ దేర్ సెక్యూరిటీస్. ఓకేనా? దీన్ని రెపో రేట్ అంటారు. లేదా రేట్ అట్ విచ్ సెంట్రల్ బ్యాంక్ గ్రాంట్స్ లోన్ టు కమర్షియల్ బ్యాంక్స్ అగైన్స్ట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. గవర్నమెంట్ సెక్యూరిటీస్ తక్కువ పెట్టుకొని ఆర్బీఐ సెంట్రల్ బ్యాంకులకి, అదే కమర్షియల్ బ్యాంకులకి డబ్బు ఇస్తుంది. ఓకేనా? దాన్ని రెపో రేట్ అంటాం మనం.
ఓకే, ప్రెసెంట్ రెపో రేట్ ఎంత సార్ అంటే దాని చేంజ్ ఉంది 4% ఉందమ్మా, విచ్ ఇస్ ఈక్వల్ టు అవర్ సిఆర్ఆర్ ఓన్లీ. ఓకేనా, నెక్స్ట్. సో ఇప్పుడు మనం ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాను నేను, ఈ రిపో రేట్ అనేది ఇదేంటి, బ్యాంక్ కి ఆర్బిఐ ఎంత లోన్ ఇస్తుందో దాని మీద పెట్టిన ఇంట్రెస్ట్ రేట్. సో మనం ఇప్పుడు చూసిన బేస్ రేట్ లో మనం కాస్ట్ ఆఫ్ ఫండ్స్ కలిపి చూసాము, బ్యాంక్ అయ్యి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ చూసాము, వచ్చే ప్రాఫిట్, సిఆర్ఆర్ఎస్ఎల్ మీద ఏమైనా నెగిటివ్ క్యారీ ఉందా, ఇవి కన్సిడర్ చేసి బేస్ రేట్ ఫిక్స్ చేస్తాం. సో క్వశ్చన్ ఎక్కడ నేను అడిగితే రెపో రేట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ ఫర్ బేస్ రేట్, ట్రూ. ఓకేనా, ఎస్ అని అనుకుంటాం. సో దీనివల్ల అంటే రెపో రేట్ లో ఏదైనా కట్ జరిగినా అంటే పెరిగినా, రెపో రేట్ పెరిగినా, కట్ జరిగినా అంటే తరిగినా ఎటువంటి ఎఫెక్ట్ ఈ బ్యాంక్ రేట్ మీద పడదు. ఓకేనా, బ్యాంక్ రేట్ మీద సారీ బేస్ రేట్ మీద పడదు. ఓకేనా, దీని తర్వాత వచ్చేది మార్జిన్ కాస్ట్ లెండింగ్ రేట్ 2016 లో వచ్చింది. MCLR, that is marginal cost of funds based lending rate. ఓకేనా, మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్. ఇది ఫస్ట్ ఏప్రిల్ 2016 లో ఇంట్రొడ్యూస్ చేశారండి. ఓకేనా, ఇది అన్ని బారోవర్స్ హెల్ప్ చేయడం కోసం ఇది క్రియేట్ చేశారు, ఇంక్లూడింగ్ హోమ్ లోన్స్ కూడా. ఇది MCLR బేస్ రేట్ ని రిప్లేస్ చేసేసి ఎందుకు, కొంతమంది బారోవర్స్ ని బెనిఫిట్ చేయడానికి బై యాక్చువల్ లెండింగ్ రేట్స్. చిన్న బారోవర్ ఉన్నారు కదా, వాళ్ళని హెల్ప్ చేయడానికి. ఇప్పుడు సపోజ్ 9% అని ఫిక్స్ అయిందంటే కొంతమంది 9% ఎక్కువ అయిపోద్ది, చిన్న వాళ్ళు కట్టలేరు. సో వాళ్ళకి ఆలోచించి ఇవ్వాలి. అంటే వాళ్ళు ఏంటి, మార్జినల్ కాస్ట్ మీద డిపెండ్ అయ్యి లెండింగ్ రేట్ క్రియేట్ చేయడం మొదలు పెట్టింది, బేస్ రేట్ రిప్లేస్ చేసి. మార్జినల్ కాస్ట్ అంటే ఏంటి, వాట్ ఇస్ మార్జినల్ కాస్ట్? అడిషనల్ కాస్ట్. ఇప్పుడు ఒక అడిషనల్ ప్రోడక్ట్ ను తయారు చేసావు, ఇప్పుడు 100 ప్రోడక్ట్స్ తయారు చేసావు, అడిషనల్ ఇంకో 10 ప్రోడక్ట్ చేసావు, టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ కాస్ట్ ఈ 10th ప్రోడక్ట్ చేయడం వల్ల తగ్గింది అనిపించింది అనుకో, ఆబ్వియస్లీ నీకు ప్రాఫిట్ ఏంటి, పెరుగుద్ది. సో దీన్ని బేస్ చేసుకొని నువ్వు లెండింగ్ రేట్ క్రియేట్ చేశారు, ఈ మార్జినల్ కాస్ట్ బేస్ చేసుకోవాలి. సో ఇది MCLR అంటారు. సో దీనివల్ల లాభం ఏంటంటే, ఇప్పుడు 1, 2, 3, 4 అలా 10 ప్రోడక్ట్స్ క్రియేట్ చేశారు, 10th ప్రోడక్ట్ టోటల్ ప్రొడక్షన్ క్రియేట్ అయ్యేటప్పటికి నీకు అధిక ఖర్చు తగ్గింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు దాన్ని మార్జినల్ కాస్ట్ అంటాం. దీన్ని బేస్ చేసుకుని లెండింగ్ రేట్ క్రియేట్ చేయడం వల్ల బారోవర్స్ కి అట్రాక్ట్ చేయొచ్చు అండ్ కొంతమంది బారోవర్స్ కి బెనిఫిట్ చేయొచ్చు టు కట్ ద లెండింగ్ రేట్. సో ఈ మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేట్ ని కన్సిడర్ చేయడానికి మార్జినల్ కాస్ట్ ప్లస్ నెగిటివ్ క్యారీ ఆన్ అకౌంట్ ఆఫ్ సిఆర్ఆర్ ప్లస్ ఆపరేటింగ్ కాస్ట్లు ప్లస్ టెనోర్ అంటే ఏంటి, ఎన్ని సంవత్సరాలు తీసుకుంటున్నామో అది కూడా కన్సిడర్ చేసి MCLR ని ఫిక్స్ చేయడం మొదలు పెట్టారు. ఓకేనా, మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఎలా ఉంటుందంటే, మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ 92% ఆఫ్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ డిపాజిట్స్ అండ్ బారోయింగ్స్ ప్లస్ 8% ఆఫ్ రిటర్న్ ఆన్ నెట్వర్క్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. 90% of marginal cost of deposits and borrowings and 8% of returns on net worth plus negative carry on CRR plus operating cost plus tenure premium or discount ఎంత అయితే అంత. ఓకేనా, సో ఇది ఇప్పుడు MCLR కి బేస్ రేట్ కి ఒక చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి. ఏంటంటే డిఫరెన్స్ విధంగా కొన్ని చూద్దాం. బేస్ రేట్ అనేది క్వార్టర్లీ మారేది, MCLR అనేది మంత్లీ లేదా ఒక ప్రీఅనౌన్స్ డేట్ మీద మారుతూ ఉండేది. ఓకే, ఇది ప్రతి బ్యాంక్ కి 1 రేట్ ఫిక్స్ అయ్యి ఉండేది. ఇది టెనర్ మీద లింక్డ్ అవుతూ ఉండేది, టెనర్ మీద. ఓకేనా, దీనికంటూ ఫిక్స్డ్ రేట్ లోనే అయ్యేది. ఇది బేస్ రేట్ ముందే చెప్పా, అంటే బేస్ రేట్ కింద వెళ్ళకూడదు. ఇది కూడా ఫిక్స్డ్ రేటే, ఒకవేళ లోన్ 3 years కన్నా ఎక్కువ పీరియడ్ అయితే. ఓకేనా, ఫిక్స్డ్ రేట్ లోన్ 3 years మాత్రం అయితే ఉందనుకో, దీన్ని ఫిక్స్డ్ రేట్ MCLR కండిషన్ నువ్వు సబ్స్ట్రాక్ట్ చేయొచ్చు, మిగతావన్నీ ఫిక్స్డ్ రేట్ గా చేసుకుంటారు. ఏదైనా లోన్ 3 years పీరియడ్ కన్నా ఎక్కువ ఉందనుకో, దాంట్లో కొంచెం ఇంట్రెస్ట్ రేట్ చేంజ్ చేయగలవు.
3 years లోపల ఉందనుకో ఇంట్రెస్ట్ చేంజ్ చేయలేరు అండర్ ఎంసీఎల్ఆర్. అండర్ ఎంసీఎల్ఆర్. సో దీస్ ఆర్ 3 kind. ఇప్పుడు బేస్ రేట్ రిప్లేస్ చేసి ఎంసీఎల్ఆర్ వచ్చింది. నెక్స్ట్ 2019 లో ఈబిఎంఆర్ వచ్చింది. అదేంటి? ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ రేట్. ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ రేట్. ఓకే, విచ్ ఇస్ నోన్ యాజ్ రెపో రేట్. 2019 రెపో రేట్ బ్రాకెట్లో పెట్టుకోండి, చెప్తాను అదేంటో. రిజర్వ్ బ్యాంక్ ఏం చేసింది? ఒక ఇంటర్నల్ స్టడీ గ్రూప్ ని క్రియేట్ చేసింది. చేసి మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్ ని ఎంసీఆర్ సిస్టమ్ ని స్టడీ చేయండి అని చెప్పింది. ఐసీజీ అబ్జర్వ్ ఏం చేసిందంటే కొన్ని ఇంటర్నల్ బెంచ్ మార్క్స్ ని అబ్జర్వ్ చేసింది. లైక్ ఏంటి? బేస్ రేట్ ని, ఎంసీఆర్ ని అబ్జర్వ్ చేసి ఏం చెప్పిందంటే ఇవి రెండు మానిటరీ పాలసీకి పెద్దగా ఉపయోగపడట్లేదు అనేసి అబ్జర్వ్ చేసింది. మానిటరీ పాలసీ అని మీకు ముందే చెప్పాను, ఒకవేళ ఇన్ఫ్లేషన్ డిఫ్లేషన్ వస్తే మానిటరీ పాలసీ టైటన్ ఆర్ లూజ్ అవుతుంది ద వాల్యూ ఆఫ్ కరెన్సీని బేస్ చేసుకోండి. కానీ రెండు పెద్దగా హెల్ప్ అవ్వట్లేదు అని డిసైడ్ అయ్యి మానిటరీ పాలసీకి సపోర్ట్ చేయట్లేదు అనేసి. సో ఆర్బీఐ ఏం చేసింది? ఒక ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయడం మొదలుపెట్టింది. ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ పర్సనల్ అండ్ రీటైల్ లోన్స్ అన్నిటికీ, చిన్న లోన్స్ అన్నిటికీ ఫ్లోటింగ్ రేట్ క్రియేట్ చేసింది. అండ్ అలానే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కూడా ఫ్లోటింగ్ రేట్స్ ఫిక్స్ చేసింది ఫ్రమ్ October 1, 2019. ఓకే, ఈ ఫ్లోటింగ్ రేట్ అన్ని ఎక్స్టర్నల్ లింక్ కి టైఅప్ అవ్వడం మొదలుపెట్టాయి. ఓకే, ఎక్స్టర్నల్ లింక్స్ కి టైప్ అవ్వడం మొదలు పెట్టాయి. అర్థం కాలేదా? ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి సింపుల్ గా? ఇప్పుడు ఫిక్స్డ్ రేట్ అంటే ఏంటమ్మా? 9% అనుకున్నామంటే అది 9% ఫిక్స్ అయిపోయి ఉంటుంది, అది చేంజ్ అవ్వదు. ఫ్లోటింగ్ రేట్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోన్ ఇచ్చేటప్పుడు నేను 5% ఉంది, మార్కెట్ ఐ మీన్ ఇండెక్స్, మార్కెట్ ఆర్ ఇండెక్స్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వాల్యూ అంతా పెరుగుతూ వచ్చింది అనుకో, దానికి తగ్గట్టు ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుంది 7% ఫర్ ఎగ్జాంపుల్. తరుగుతూ వచ్చింది అనుకో, దానికి తగ్గట్టే వడ్డీ కూడా పడుతుంది 3%. సో అంటే బేస్డ్ అపాన్ మార్కెట్ ఈ రేట్ ఫ్లోట్ అవుతూ ఉంటుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఫ్లోటింగ్ రేట్ ని మనం వేరియబుల్ ఆర్ అడ్జస్టబుల్ రేట్ అని కూడా అంటాం, ఆర్ అడ్జస్టబుల్ రేట్ అని కూడా అంటాం. ఓకేనా? ఇది లోను, బాండ్, మార్టిగేజ్ అన్నిటి అప్లై అవుతూనే ఉంటుంది. ఇది టోటల్ లోన్ అయ్యే వరకు ఒక ఫిక్స్డ్ రేట్ అంటే ఉండదు. రెఫరెన్స్ రేట్ ని బేస్ చేసుకొని ఇంట్రెస్ట్ రేట్ మారుతూనే ఉంటుంది. ఒక రెఫరెన్స్ రేట్ ఫర్ ఎగ్జాంపుల్ లో 9% అనుకో, దాన్ని బేస్ చేసుకొని మారుతుంటది. 10 వెళ్తుంది, లేకపోతే 8.5 వెళ్తుంది, ఇక్కడే కొట్టుకుంటూ ఉంటుంది. 8.75 లేకపోతే 9.25, 9.35 బేస్ చేసుకుని ఇలా తిరుగుతూ ఉంటుంది ఫ్లోటింగ్ రేట్. ఒక ఫిక్స్డ్ అయితే ఉండదు. ఇదన్నీ మార్కెట్ ని బేస్ చేసుకుని ఇది చేంజ్ అవుతూనే ఉంటుంది రేట్. సో ఈ రేట్ ని 2019లో ఈబిఎంఆర్ తీసుకొచ్చి పర్సనల్ అండ్ రీటైల్ లోన్స్ కి, ఎంఎస్ఎంఈ లోన్స్ కి ఫ్లోటింగ్ రేట్ చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనా? సో దీస్ ఆర్ కైండ్ ఆఫ్ రేట్స్. ఇప్పుడు ఈ అన్ని రేట్ల నుండి కొన్ని ఎక్సెప్షన్ కేటగిరీలు ఉంటాయి. ఎలాంటివంటే ఏదైనా డిఫరెన్షియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్కీమ్ కింద శాంక్షన్ అయితే లోన్స్, డిఫరెన్షియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్కీమ్, ఓకే, డిఫరెన్షియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్కీమ్ కింద శాంక్షన్ అయితే ఆ లోన్స్ ని ఎగ్జెంప్ట్ అవుతాయి. ఈ డిఫరెన్షియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్కీమ్ ఏంటి సార్ అంటే ఇది 1972లో ఈ స్కీమ్ లాంచ్ అయిందండి. దేనికోసం? లో ఇన్కమ్ గ్రూప్స్ ఉంటాయి కదా, పేదవాళ్ళు కంప్లీట్లీ, వాళ్ళకి లోన్లు ఇవ్వడానికి కోసం ఈ డిఫరెన్షియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్కీమ్ వచ్చింది. ఓకేనా? వీళ్ళకి వీకర్ సెక్షన్ కి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ స్కీమ్ కింద ఎవరైనా లోన్ శాంక్షన్ అయితే అవి ఈ బేస్ రేట్, ఈ ఈబిఎంఆర్ కింద రాదు. అర్థమైందా? ఈబిఎంఆర్ఏ కాదు, పైన రేట్స్ ఏ కింద అయినా రావు. ఎందుకంటే డిఫరెన్షియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్కీమ్ కింద శాంక్షన్ అయిన లోన్స్ అన్ని సంవత్సరానికి 4% యానం మీదే ఉంటుంది. బట్ మనం చూసాం ఆల్రెడీ. ఇవన్నీ ఏంటి?
9% మీద రొటేట్ అవ్వడం చూసాం మనం. అలానే బ్యాంక్ యొక్క ఓన్ ఎంప్లాయీస్ ఉన్నారు, రిటైర్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకు కూడా ఇది వర్తించదు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9% పెట్టి బయట వాడికి వెహికల్ లోన్ ఇస్తే బ్యాంక్ ఎంప్లాయీకి 0.5% లేకపోతే 1% డిస్కౌంట్ ఉంటుంది. 8% వరకు బ్యాంక్ వాడికి ఉంటుంది. సో ఎక్సెప్షన్ కేటగిరీ వీడు కూడా. అలానే లోన్ అగేన్స్ట్ బ్యాంక్ డిపాజిట్స్ ఉంటాయి కదా, ఎఫ్డి మీద డిపాజిట్ లోన్ తీసుకుంటారు, వాటికి కూడా ఈ ఎక్సెప్షన్ కేటగిరీలో వస్తాయి. ఈ 3 లోన్స్ ఎక్సెప్షన్ కేటగిరీ ఉంటాయి. డిఆర్ఏ గురించి చెప్పాను కదా. నౌ డిఫరెన్షియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్కీమ్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1972లో లాంచ్ చేసింది. అన్ని షెడ్యూల్ బ్యాంక్స్ ఎక్సెప్ట్ ఆర్ఆర్బీస్ కి ఏంటంటే వాళ్ళ యొక్క టోటల్ అడ్వాన్సెస్ లో ఎంత లోన్ బుక్ ఉందో అందులో 1% ఈ డిఆర్ఐ స్కీమ్ కింద ఇవ్వాలి. అంటే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పీపుల్ లో, పూరెస్ట్ అమంగ్ ద పూర్ అంటారు, లో ఇన్కమ్ వీకర్ సెక్షన్స్, వీళ్ళకి లోన్ ఇవ్వాల్సి ఉంటుంది. దట్ ఈస్ 1%. విత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% పర్ యానం ఉంటుంది. ఓకేనా. ఎస్సీ ఎస్టీ గ్రూప్స్ కింద కవర్ అయిన వాళ్ళు, ఆదివాసీస్, అగ్రికల్చర్ ఆపరేషన్స్ లో ఉన్న వాళ్ళు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఆర్ఫనేజెస్, ఉమెన్ హోమ్స్, వీళ్ళందరూ ఈ కేటగిరీలో వస్తారు. మరి ఈ ఎంసీఎల్ఆర్, ఈబిఎంఆర్ లో ఇంకేమైనా ఎగ్జామ్షన్స్ ఉన్నాయా సార్ అంటే ఉన్నాయి. లైక్ ఏంటి, క్రాప్ లోన్ ఒకటి ఉంది. ఏదైనా క్రాప్ లోన్ అప్ టు 3 lakh వరకు ఉందనుకో, అదే ఎగ్జామ్షన్ వస్తుంది. ఎందుకంటే 3 lakh కింద ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి అండ్ గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ నుండి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ వస్తుంది. అంటే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అంటే కట్టిన ఇంట్రెస్ట్ నుండి కొద్దిగా రిటర్న్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రాప్ లోన్ ఉంది, 3 లక్షల క్రాప్ లోన్ విలువ తీసుకున్నాడు, 2 lakh లోన్ తీసుకున్నాడు. లోన్ తీసుకున్నోడికి ఇంట్రెస్ట్ రేట్ 11% క్రాప్ లోన్. ఫర్ ఎగ్జాంపుల్ అది కిసాన్ క్రెడిట్ కార్డ్ అని కూడా అంటారు. 11% అనుకోండి. ఇందులో 3% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది, ప్లస్ 1% పర్టికులర్ గవర్నమెంట్, సపోజ్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక, అది 1% ఇస్తుంది. మిగతా 7% కస్టమర్ కట్టాల్సి ఉంటుంది. సో ఇలాంటి వాటి మీద పైన కేటగిరీలో యాక్సెప్ట్ పైన క్రెడిట్ రేటింగ్ లో అడ్వాన్స్ రేట్లు అప్లికబుల్ కావు. ఓకేనా. నెక్స్ట్ ఏఎల్ఎంసీస్ గురించి మాట్లాడదాం. అసెట్ లయబిలిటీ మేనేజ్మెంట్ కమిటీ. ఐ హోప్ మీకు అలౌన్స్ అండ్ అడ్వాన్సెస్ లో రేట్స్ గురించి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మనకు తెలుసు బేస్ రేట్ విషయంలో ఎవ్రీ క్వార్టర్లీ రివ్యూ అవుతుంది అనేసి. ఈ క్వార్టర్లీ రివ్యూ ఎవరు చేస్తారు? దిస్ కంపెనీ, దిస్ అసెట్ లయబిలిటీ మేనేజ్మెంట్ కంపెనీ ఒక అప్రూవల్ ద్వారానే ఈ క్వార్టర్లీ రివ్యూ జరిగి బ్యాంకు ఒక రేట్ ఫిక్స్ చేస్తుంది. అర్థమైందా? సో బ్యాంక్ ఏం చేయాలి, తన యొక్క చేంజ్ ఇన్ బేస్ రేట్స్ అన్ని జనరల్ పబ్లిక్ కి అప్రోప్రియేట్ ఛానల్ ద్వారా చెప్పాల్సి ఉంటుంది. అలాగే బ్యాంక్ ఫిక్స్డ్ చేసుకుంటుందో ఫ్లోటింగ్ రేట్ చేసుకుంటుందో అది కూడా మెన్షన్ చేయాలి ఉంటుంది. అది తన చేతిలో డిటర్మైన్. సో బ్యాంక్ హ్యాస్ కంప్లీట్ ఫ్రీడమ్ ఇన్ డిటర్మైనింగ్ దిస్ ఫిక్స్డ్ చార్జెస్. బట్ ఇవన్నీ చేయాలంటే అప్రూవల్ ఎవరి దగ్గర నుండి రావాలి? అసెట్ లయబిలిటీ మేనేజ్మెంట్ కమిటీ దగ్గర నుండి రావాలి. అసెట్ లయబిలిటీ మేనేజ్మెంట్ కమిటీ దగ్గర నుండి రావాల్సిందే. ఓకే. నెక్స్ట్ రివర్స్ మార్ట్గేజ్ లోన్ గురించి చూద్దాం. ఓకే, సారీ, మనం రివర్స్ మార్ట్గేజ్ లోను, సెక్యూర్డ్ లోను, అన్సెక్యూర్డ్ లోను, టర్మ్ లోను, ఓవర్ డ్రాఫ్ట్, క్యాష్ క్రెడిట్ టైప్స్ ఆఫ్ లోన్స్ అన్ని నెక్స్ట్ సెషన్ లో చూద్దాం. Now, before ending the session, in the fixed floating rate of interest మీద కొద్దిగా డిఫరెన్స్ మీద మనం తెలుసుకుంటే ఇంకా మీకు క్లారిటీ వస్తుంది అనిపిస్తుంది, అందుకే చెప్పాలనుకుంటున్నాను. ఏంటి చెప్పాను ఇందాక, ఇందులో ఫిక్స్డ్ లో ఇంట్రెస్ట్ అనేది ఫిక్స్ అవుతుంది ఫర్ హోల్ టెన్యూర్. అది లోన్ 15 year కానీ 20 year కానీ ఏదైనా కానీ ఒక ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అయిపోతుంది. ఇది మాత్రం ఎఫెక్టివ్ రేట్ మీద ఫిక్స్డ్ అయితే కాదు, ఆల్రెడీ చెప్పాను కదా, ఒక ఎఫెక్టివ్ రేట్ మీద డిపెండ్ అవుతుంది ఇది. ప్లస్ కొద్దిగా సర్టెన్ పర్సెంట్ ని ఫిక్స్ చేసుకుంటుంది ఎఫెక్టివ్ రేట్ మీద. ఫిక్స్డ్ ఫ్లోటింగ్. ఓకే, ఫిక్స్డ్ అనేది ఇంట్రెస్ట్ అనేది ఫిక్స్డ్ ఫర్ ఏ పర్టికులర్ టెన్యూర్. అది 15 years లోన్ కానీ 10 years లోన్ కానీ 20 years లోన్ కానీ. ఇక్కడ మాత్రం ఎఫెక్టివ్ రేట్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది బేస్డ్ అపాన్ క్వార్టర్లీ.
ఇది జనరల్లీ ఫ్లోటింగ్ రేట్ కన్నా ఫిక్స్డ్ రేట్ హయ్యర్ గా ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ కండిషన్ ప్రిడిక్ట్ చేయలేం, ఎప్పుడు ఎలా మారుద్దో తెలియదు. ఇది ఎఫెక్టివ్ గా చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఫ్రీక్వెంట్లీ ఇది జనరల్లీ ఫిక్స్డ్ రేట్ కన్నా కొద్దిగా లోలో ఉంటుంది. జనరల్లీ ఈ ఫిక్స్డ్ రేట్ లోకి వచ్చేటప్పటికి ఒక పర్టికులర్ ఈఎంఐ ఉంటుంది, ఇంత అమౌంట్ అని ఫిక్స్ చేసేస్తారు, మారదు ఇంకా. కానీ ఇక్కడికి వచ్చిన ఫ్లోటింగ్ రేట్ ఉంటుంది కాబట్టి రీపేమెంట్ పీరియడ్ మారుతా ఉంటది. ఇక్కడ రీపేమెంట్ పీరియడ్ వేరీ అవుతా ఉంటది బేస్డ్ అపాన్ ద ఈఎంఐ ఫిక్స్డ్. అంటే ఇక్కడ ఏంటి, ఈఎంఐ కాన్స్టెంట్ పెట్టేశాను, ఫిక్స్ చేసి రీపేమెంట్ పీరియడ్ మారుస్తూ ఉంటాను ఇక్కడ. ఇది ఫిక్స్డ్ ఫ్లోటింగ్ రేట్ అని అంటాను. ఓకే, సో దిస్ ఇస్ ఫర్ టుడే సెషన్. రేపటి సెషన్ లో టైప్స్ ఆఫ్ లోన్స్, లెస్సర్, లెస్సీ, బెయిలర్, బెయిలీ ఇవన్నీ ఏంటో మనం నేర్చుకుందాం. హోప్ యు ఎంజాయ్ ది సెషన్. థ్యాంక్ యూ.